జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 6వ తేదీ సోమవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 6వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారికి ఆర్థికపరమైన అంశాలు నిరుత్సాహపరుస్తాయి. అందుకే డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చు చేయడంలో కావచ్చు, బయటి వారికి అప్పు ఇవ్వడంలో కావచ్చు, లావాదేవీల చెల్లింపుల విషయంలో కావచ్చు, క్రయ విక్రయాల అంశాలు కావచ్చు, ఇలా అన్ని రకాల వ్యవహారాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృధా ఖర్చులకు తావు ఇవ్వకండి. బ్యాంక్ పనులు, ఫైనాన్షియల్ వ్యవహారాల పట్ల కొంచెం జాగరూకతతో ఉండడం శ్రేయస్కరం అవుతుంది. బంగారం కుదవపెట్టే అంశాల పట్ల ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మవద్దు, నమ్మి మోసపోవద్దు. ఈరోజు మేషరాశి వారికి గోచార మార్పుల ప్రకారం కొన్ని ఊహించని సంఘటనలు ఎదుర్కోవచ్చు. వీటి వలన సడన్గా బాధకు గురవుతారు. ఆకస్మిక బాధ, కోపం కలుగుతాయి. ఒక్కోసారి ఉలిక్కిపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఊహించని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ ముఖ్యమైన పని చేసినా 2 ప్లాన్స్ వేసుకోండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి ప్రకారంగా ముందుకు వెళ్ళండి. ఒక ప్లాన్ మిస్ అయినా ఇంకో ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈరోజు కీలకమైన వ్యవహారాల పట్ల ఎంత నిదానంగా ముందుకు వెళితే అంత మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత పనులు ఆలస్యం అయితే మాత్రం అస్సలు కంగారు పడకండి. ఓపికగా మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎదుటివారిని అంచనా వేయడంలో కాస్త వైఫల్యం చెందుతారు. అందుకే పక్క వాళ్ళను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ఈరోజు మేషరాశి వారికి నిద్రాహారాలు లోపించవచ్చు. జాగ్రత్త వహించండి. ఈ సోమవారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు సోమవారం జనవరి 6వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి సప్తమి, నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:44 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఉద్యోగంలో చేరడానికి, వైద్యపరమైన సంప్రదింపులకు, వాహన కొనుగోళ్లకు, విద్యా విషయాలకు, క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పులకు దూరంగా ఉండాలి. అప్పులు చేసిన లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించిన రెండింటికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే నవగ్రహ స్తోత్రాన్ని మరియు శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇలా చేసిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు సప్తమి తిథి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేయాలి. సూర్యుడికి ఆర్ఘ్య ప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు. సూర్యానుగ్రహం కలిగి వంశాభివృద్ధి అవుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం మాత కాళికాదేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సోమవారం రోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారి ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి 3 పువ్వులను సమర్పణ చేసి 3 రకాల నైవేద్యాలను పెట్టి దత్త చాలీసాను పారాయణం చేస్తే మనలో ఉన్న భయం, డిప్రెషన్ దూరమవుతాయి. చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.